చేశారు కాపులకి? ఓకే, సూర్యప్రకాష్ గారు ఒక్క నిమిషం. ఆయన ప్రశ్నించండి. ఓకే ఓకే, సూర్యప్రకాష్ గారు 22% ఉన్న కాపులకి ఎన్ని సీట్లు ఇస్తున్నామని చెప్పి ప్రశ్నించండి. సూర్యప్రకాష్ అందరూ కూడా మీ వెనకాల ముఖ్యమంత్రి అభ్యర్థులు ప్రకటించుకోమనండి. నేను ఇవాళ సంవత్సరం సపోర్ట్ చేస్తాను. సూర్యప్రకాష్ గారు ఎమోషనల్ వద్దు, ఒక్క నిమిషం అండి. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి శేషు మరొక కాలర్ ఉన్నారు. శేషు గారు, హలో, శేషు గారు మాట్లాడండి. హలో, శేషు మాట్లాడండి. ఏమండి ఇప్పుడు ఈయన ఆసంట నియోజకవర్గం ఇన్ఛార్జ్ చేశారండి. ఈయన ఎంత డెవలప్ చేశారండి జనసేనకి, ఎంత కృషి చేశారండి ఈయన? ఆసంట నియోజకవర్గం ఇన్ఛార్జ్ చేశారు ఈయన, ఎంత కృషి చేశారు జనసేనకి, ఎంత డెవలప్ చేశారండి, ఎంత చేశారు చెప్పండి. హలో, ఓకే మాట్లాడతాను. 4 మండలాలకి ఇప్పుడు ఆసంట నియోజకవర్గం ఇన్ఛార్జ్ చేశారండి ఈయన జనసేనకి, ఎంత చేశారండి? ఒక ఎలక్షన్ లో కూడా టీడీపీకి ఈయనే సపోర్ట్ చేశారండి. ఇది బీజేపీ జనసేన సపోర్ట్ లో ఉన్నప్పుడు, అది ఎంపీటీసీగా ప్రెసిడెంట్ జరిగినప్పుడు టీడీపీకి సపోర్ట్ చేశారండి. అక్కడ జనసేనకైనా బీజేపీ క్యాండిడేట్ చేయలేదు ఈయన, అప్పుడు బీజేపీకి సపోర్ట్ చేశారు ఈయన. అదే నేను మాట్లాడండి మీరేమో. అదే నేను చెప్తానండి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అండి శేషు గారు. శేషు గారు మీరు సమాధానం చెప్తారు, వినండి. ఓకే వినండి. ఏం డెవలప్ చేశారన్నారు కదా, ఈ 4 సంవత్సరాలను 4 మండలాలకి పూర్తి స్థాయి కమిటీలు వేశాను. 4 మండలాధ్యక్షులను నియమించాను. 4 మండలాలకి పూర్తి స్థాయి కమిటీలు వేశాను. టీవీ ఆపాలి ఏమండి? 4 మండల స్థాయి కమిటీలు వేశాను. సుమారు 65% గ్రామ కమిటీలని వేసుకున్నాం. 65% గ్రామ కమిటీలు వేసుకున్నాం. కాస్త మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఆ మండలాధ్యక్షుల్ని గ్రామాధ్యక్షులను కూడా అడగండి. కమిటీలు పూర్తి స్థాయి కమిటీలు 65% వరకు వేసుకున్న మాట వాస్తవం కాదా అని అడగండి. దేంట్లో సపోర్ట్ చేసామండి? ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎంపీటీసీ సెలక్షన్స్ చేసుకున్నది అక్కడ కార్యకర్తలు, నాయకులు. కాస్త మీరు ఈ రోజు ఎవరైతే ఇన్ఛార్జ్ చేశారో మీరు చేసుకున్నారా అని అడగండి. నేను ప్రకటించినట్టుగా నేను సెలెక్ట్ చేసినట్టు కానీ నేను కన్ఫర్మ్ చేసినట్టు కానీ ప్రూవ్ చేసుకోగలిగితే గ్రామ కమిటీలు వేస్తున్నారు చెప్పొద్దు. మీరు జనసేన ఇన్ఛార్జ్ అయ్యింది మాట్లాడకండి సార్ ప్లీజ్. వినండి, అఫీషియల్ గా తెలుగుదేశం పార్టీ ఎక్కడ కూడా ఏ అభ్యర్థులు పెట్టని పరిస్థితిలో ఒక ఆచంటలో మాత్రమే పితాన సత్యనారాయణ గారికి కూడా సంబంధం లేకుండా, ఆయన అనుమతి కూడా లేకుండా అక్కడ తెలుగుదేశం మండలాధ్యక్షులు, జనసేన పార్టీ ఉన్న మండలాధ్యక్షులు ఇద్దరు కలిసి, అక్కడ కొంతమంది ముఖ్య నాయకులు అందరూ కలిసి ఆచంటలో ఎంపీటీ సెలక్షన్స్, జడ్పీటీ సెలక్షన్స్ రెండు కలిసి ఉమ్మడిగా తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణం చేశారు. ఆ విషయాన్ని కూడా నేను ఆ రోజే పవన్ కళ్యాణ్ చేసి తప్పన్నారు కదా మీరు. ఆ రోజు ఒక ఇన్ఛార్జ్ అలా చేయకూడదు తప్ప మీరు ఎందుకు ఆ రోజు నాడు ఇవాళ ఎందుకు అంటున్నారు? మీరు ఇన్ఛార్జ్ కదండి, జనసేన ఇన్ఛార్జ్ కదా ఆచంటకి. అప్పుడు మీరు టీడీపీలోకి చేయవలసిన అవసరం ఏమొచ్చింది చెప్పండి సార్. మీరు అప్పుడు మీరు ఖండించాలి కదండి. మీరు టీడీపీకి సపోర్ట్ చేయవలసిన అవసరం లేదు కదా, ఎందుకు చేశారు మీరు? అంటే మీకు అవసరం చేశారా మీరు? ఏం చెప్తున్నాను, నేను ఆ రోజుకి ఇన్ఛార్జ్, నేను ఎడిషనల్ ఛార్జ్, నేను పూర్తి స్థాయి నేను పూర్తి స్థాయి ఇన్ఛార్జ్ కాదండి. ఏమన్నా మీకు బీజేపీ నాయకులకి బీజేపీ నాయకులకి గొడవ ఆయన ఫోన్ లో ఉన్నారు, మీరు ఫోన్ లో వ్యక్తిగత విషయాలు మీరు మాట్లాడకండి. ఎవరిలో తాగేసి వచ్చి ఇష్టానుసారం కావాలని వచ్చి తప్పిస్తే అక్కడ ఇష్టానుసారం శేష్ గారు ఆయన చెప్పింది వినండి. మీరు ప్రశ్నలు వేశారు, ఆయన చెప్పనివ్వండి. ఆయన చెప్తున్నారు కదా, దానికి మీరు క్రాస్ టాక్ చేస్తే ఏం అర్థం కాదు. క్రాస్ టాక్ చేస్తే అర్థం కాదండి, క్రాస్ టాక్ చేస్తే అర్థం కాదు. సరే ఓకే,
వర్మ గారు అతను గొడవ పెట్టుకోవడానికి వచ్చాడా? గొడవ ఎందుకు పెట్టుకుంటామండి? సిద్ధాంతంగా సిద్ధాంతపరంగా మీరు 6 సంవత్సరాలు మాట్లాడుతున్నారు. జనసేనలో ఉండి ఇప్పుడు మీరు వైసీపీలోకి వెళ్లకుండా మీరు తటస్థంగా ఉండి మాట్లాడితే మేము కాపు నాయకుల్లో సూర్యప్రకాష్ గారు గొప్ప అని చెప్పుకునే వాళ్ళం అండి. మీరు మీరు వైసీపీలోకి వెళ్లకుండా ఇలాగ జరుగుతుంది తప్పు అని మీరు పెట్టుంటే మీరు చెప్పింది అర్థమైంది. చంద్రబాబు నాయుడు సపోర్ట్ ఎవరికి చేశాడంటే పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీకి సమాధానం చెప్పకుండా, భారతీయ జనతా పార్టీ అనుమతి లేకుండా తెలుగుదేశం పార్టీకి పొత్తు ప్రకటించవలసిన అవసరం ఏముందండి? పొత్తు ప్రకటించాల్సిన అవసరం ఏముంది? మీరు గుడ్డిగా పవన్ కళ్యాణ్ మీరు ఒక కాపాడే సంప్రదించడం కాదు. మీరు పరిస్థితిని అవగాహన చేసుకోండి. రేపు ఈ రోజు మేమే పరిస్థితి, రేపు మీకు అదే పరిస్థితి రాబోతుంది. అది కూడా చూసుకోండి. పాలసీలు అతిక్రమించి ఎప్పుడు ఏం చేయలేదు. పాలసీ అతిక్రమించో లేదా వ్యక్తిగత రీజన్స్ ఏం చేయలేదు. అక్కడ ఎంపీటీసీలో జడ్పీటీసీలో ఎవరు నా బంధువులు లేరు, నాకు స్నేహితులు లేరు. ఎవరో కూడా నాకు తెలియదు. మీకు ఆచరణలో ఉన్నటువంటి 4 మండలాల్లో పెనుగొండ మండలం అక్కడ జడ్పీటీసీ క్యాండిడేట్ తెలుగుదేశం క్యాండిడేట్ చనిపోయారు ఎలక్షన్ ముందే. అది పోస్ట్ పోన్ అయింది. అలాగే పోడూరు మండలంలో పోడూరు బీజేపీకి ఇచ్చాం. బీజేపీకి ఇస్తే బీజేపీ క్యాండిడేట్ అయిపోయింది కదా, అది అయిపోయింది. సూర్యప్రకాష్ గారు అప్పుడు లాస్ట్ మీట్ జనసేన జడ్పీటీసీ క్యాండిడేట్ కి ఆచరణ జడ్పీటీసీ నుంచి కూడా మేము సపోర్ట్ చేసాం. ఓకే సూర్యప్రకాష్ గారు అయిపోయింది. అది అయిపోయింది. ఫ్యూచర్ ఏంటన్నా చూడండి. జరిగిపోయింది. వినండి. కోడూరు మండలానికి జడ్పీటీసీ క్యాండిడేట్ జనసేన పార్టీ క్యాండిడేట్ సూర్యప్రకాష్ గారు మన క్యాండిడేట్ వాళ్ళు సపోర్ట్ చేశారు. సూర్యప్రకాష్ గారు లేకుండా ఎవడో ఏదో చెప్తే మీరు మాట్లాడడం సరికాదు. సూర్యప్రకాష్ గారు అయిపోయింది. అది గడిచిన గతం. ఏ రోజన్నా సూర్యప్రకాష్ గారు రూపాయి ఆశించి ఎవరి దగ్గర రూపాయి చేయి చాపి ఎవరితో రూపాయలు అంశం తీసుకుని ఎప్పుడైనా చేసామా? అటువంటి ఏమైనా ఉంటే క్వశ్చన్ చేయండి. సూర్యప్రకాష్ గారు పార్టీని ఏ రకంగా నడపాలో ఏ రకంగా తయారు చేయాలో అంత బలోపేతంగా తయారు చేస్తాం. కాబట్టి ఈ రోజు తెలుగుదేశం పార్టీ కంట జనసేన పార్టీ శ్రేణులు ఇవాళ పెద్ద సత్యనారాయణ గారు కూడా వెనకాల ఉన్నారు. అది మీరు గ్రహించుకోండి.